Firstly, good morning from Bali. Morning 8 a.m. అయిపోయింది. We hopped in the car and got to our first place, which is Campuhan Ridge Walk. ఓకే, ఫస్ట్ స్టాప్ రీచ్ అయిపోయాం. ఓ, ఇది సైట్ సీయింగ్ కాదా, ఇది ట్రెక్కా అని అప్పుడు తెలుసుకున్నాం. సో ఉబుడ్లో మోస్ట్ ఫేమస్ నేచర్ వాక్ ఇది. సరే, ఎలాగూ మార్నింగ్ ఫ్రీగా లెగ్ వర్కౌట్ వస్తుంది అని వి వెంట్ ఫర్ ఇట్. ఇక్కడ నేచర్ సూపర్ కామ్, మంచి కూల్ బ్రీజ్ బాగుంది. నేను మాత్రం నడుస్తూ ఎందుకు ఇంత ఎర్లీగా లేచాను దీనికా అని అనుకుంటూ నడుస్తున్నాను. యాక్చువల్లీ మా టూర్ గైడ్ ఏం సజెస్ట్ చేశారంటే, మీరు ఈదర్ యూ కెన్ చూస్ దిస్ వాక్ ఆర్ ఉబుడ్ మంకీ ఫారెస్ట్ అయినా వెళ్ళొచ్చు అని సజెస్ట్ చేశారు. సో వాట్ ఈస్ ఉబుడ్ మంకీ ఫారెస్ట్ అని అడిగితే ఏం లేదు, మంకీ ఫారెస్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ మంకీస్ అన్నట్టు చెప్పారు. ఓకే, దిస్ వాక్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ అని వి చూస్ దిస్ బికాజ్ మనకి మంకీస్ ఏం తక్కువ, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో అలా అనుకుంటూ డిస్కషన్లో వి జస్ట్ ఫినిష్డ్ అవర్ ఫస్ట్ ట్రెక్ ఆఫ్ ద డే. After a refreshing walk, our next stop was Bali Swing. సో చూసారు కదా, నా అవుట్ఫిట్ అంతా మారిపోయింది. ఇక్కడ వాళ్ళు ఒక పెద్ద క్లాత్ని ఒక శారీలాగా కడతారనమాట వాళ్ళ స్టైల్లో. సో ఆ అవుట్ఫిట్కి అయితే మనం పే చేయాలి. ఇట్స్ ఓన్లీ ఫర్ ఉమెన్. సో నేనైతే బ్లూ చూస్ చేసుకున్నాను వాసుకి మ్యాచ్ అయ్యేటట్టు. దాని తర్వాత వి జస్ట్ వెంట్ అహెడ్. ఇక్కడ ఏంటంటే ఆ స్వింగ్కి కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అండ్ ఫొటోస్ తీస్తారు, లైక్ ఇన్స్టాగ్రామబుల్ ఫొటోస్ అండ్ షార్ట్స్. ఆ షార్ట్స్ కోసం మేమైతే ఇలాంటి షార్ట్స్ తీయించుకున్నాం. లైట్గా భయమేస్తున్నా కొంచెం బ్రేవ్నెస్తో ఆ స్మైల్ అయితే ఇచ్చేసాం. ఇన్స్టాగ్రామ్ కోసం చేస్తున్నాం అనిపించిన ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం వర్త్ ఇట్. చాలా బాగుంది. ఎందుకంటే ఏ స్వింగ్ని చూసినా అందరం చిన్నపిల్లలం అయిపోతాం కదా. ఈ ఫోటో నా ఫేవరెట్ షాట్ ఆఫ్ ద డే. Woohoo! Finally, we are on to the next stop, Ubud Rice Terraces. ప్రతి స్టెప్, ప్రతి యాంగిల్ ఒక వాల్పేపర్ మెటీరియల్. క్రేజీ ప్లేస్ అనమాట. చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్లో టెర్రస్ ఫార్మింగ్ చూస్తుంటారు కదా, చదువుకుని ఉంటాం. సో అది లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం.
బాలీలో బాలీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవ్రీ ప్లేస్లో మనకి ఇలాంటి హార్ట్ షేప్స్ ఆర్ ఇలాంటివి చాలా ఉంటాయి లైక్ ఫోటోగ్రాఫబుల్ థింగ్స్. సో ఇలా మేము చాలా పిక్స్ తీయించుకున్నాం జస్ట్ అటాచింగ్ వన్. యాజ్ యూ కెన్ సీ చాలా ఉంటాయి అన్నమాట స్వింగ్స్ కానీ. సో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ట్రెక్కింగ్ అండ్ ఇట్లాంటి ఫోటోగ్రాఫబుల్ ప్లేసెస్ ఆర్ సో మెనీ. After so much of trekking and greenery, we are heading to our next stop. సో మేము వెళ్ళిన ఎవ్రీ ప్లేస్లో చాలా ట్రెక్కింగ్ ఉంది గైస్. దిస్ వాజ్ ద పార్ట్. సో ఇప్పుడు వచ్చిన స్టాప్ పేరు ఏదంటే ఉలు పెటను వాటర్ఫాల్. బాలీలో వాటర్ ఫాల్స్ అంటే వాటర్ కన్నా ముందు స్టెప్స్ టెస్ట్ చేస్తారు, అలా ఉంది. కిందకి దిగుతుంటే ఇంకా ఎంత, ఇంకానా అని అనిపిస్తుంది. కానీ వన్స్ వాటర్ ఫాల్ చూశాక మాత్రం అన్నీ మర్చిపోతాం. అమేజింగ్, ఆ ఫీలే అమేజింగ్. కూల్ వాటర్, కామ్ వైబ్స్, ఫుల్ హిడెన్ జెమ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ అ రిఫ్రెషింగ్ వాటర్ఫాల్ వి వేర్ హంగ్రీ. సరే కదా అని లంచ్కి ఆగాము. దిస్ ఈస్ దట్ ఎస్థెటిక్ లంచ్ ప్లేస్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇంత గ్రీనరీ అంటే ఆ హట్స్, ఆ గ్రీనరీ, అసలు ఆ ఫీలే వేరు. వెరీ బ్యూటిఫుల్. వీ లవ్డ్ ఇట్.
ఇక్కడ వినిపించే ఆ సౌండ్ ఆ ఫారెస్ట్ నుంచి వస్తుంది. ఎంత లౌడ్గా ఉందంటే వీఆర్ సో సర్ప్రైజ్డ్. లైక్ ఆ న్యాచురల్ సౌండ్, న్యాచురల్ ఎయిర్ ఫీలింగ్ అనమాట. వీళ్ళ దగ్గర ఏసీ ఇట్లాంటి మోడర్నైజ్ థింగ్స్ ఏమి ఉండవు. ఇట్స్ ఆల్ అన్ ఎస్థెటిక్ ఫీలింగ్ అనమాట. ఆ కూర్చున్న ప్లేస్ కూడా మేము ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నాం. అండ్ ఇట్ వాజ్ సో కూల్ అక్కడ. అవుట్ సైడ్ ఇట్ వాజ్ సో సనీ. లైక్ ఐ ఫెల్ట్ ఐ వాంటెడ్ అన్ ఏసీ, బట్ అక్కడ కూర్చుంటే ఇట్ వాజ్ సో చిల్. లైక్ మేము చాలా రిలాక్స్ అయిపోయాం. సో ఈ ప్లేస్ ఉబూడ్ కాఫీ ప్లాంటేషన్. ఇది ఎందుకు చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఒక యానిమల్ ఉంటుంది, లువాక్ అని. ఆ యానిమల్కి ఒక స్మాల్ ఫ్రూట్స్ ఇస్తారు. ఆ ఫ్రూట్స్ అది తింటుంది. అది తిని డైజెస్ట్ చేసుకునే ప్రాసెస్లో బీన్స్ ఫర్మెంట్ అవుతాయి. ఆ బీన్స్ని లేటర్ క్లీన్ చేసి రోస్ట్ చేసి కాఫీ ప్రిపేర్ చేస్తారు. సో అలా ప్రిపేర్ చేసిన కాఫీ తాగాలంటే 55,000 ఇన్ ఇండోనేషియన్ రూపీ అని చెప్పింది. ఇక్కడ తను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీని అయితే మనకి ప్రజెంట్ చేస్తాను. ఎవ్రీ కాఫీ వాజ్ సూపర్బ్, సింప్లీ సూపర్బ్. అంటే ఆ ఫ్లేవర్ కూడా వచ్చిందనమాట. సో our next stop is బాటువన్ టెంపుల్. బాటువన్ టెంపుల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి పూరా పుసే బాటువన్. సో ఈ టెంపుల్ని 11th సెంచురీలో కన్స్ట్రక్ట్ చేశారు. పుసే అంటే ఒరిజిన్ ఆర్ విలేజ్ బిగినింగ్ అని. సో ఈ టెంపుల్లో బాలినీస్ హిందూస్ ఉంటారు. ఇక్కడ విలేజ్ యాన్సిస్టర్స్ని, నేచర్ స్పిరిట్స్ని, లార్డ్ శివ ఎనర్జీని వర్షిప్ చేస్తారు. బాటువన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే స్టోన్ కార్వింగ్స్ ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో క్లియర్గా తెలుస్తుంది. ఈ టెంపుల్లో ప్రతి స్ట్రక్చర్ హ్యాండ్మేడ్ స్టోన్ వర్క్, నో సిమెంట్, నో మెషిన్స్, ప్యూర్ డివోషన్ అండ్ స్కిల్. సో ఈ టెంపుల్లో మెయిన్గా వర్షిప్ చేసింది లార్డ్ శివ. లార్డ్ శివాని ఈ టెంపుల్లో రిచువల్స్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవ్వడం, మైండ్ కామ్ అవ్వడం, లైఫ్లో క్లారిటీ వస్తుంది అని ఒక బిలీఫ్. అదే స్టోరీని ఆయన నాకు చెప్తున్నారు. ఇక్కడ ఫ్లో అయ్యే వాటర్ని వాళ్ళు గంగా వాటర్ అని బిలీవ్ చేస్తారు. దీనికి డ్రెస్ కోడ్ కంపల్సరీ. సరాంగ్ అని టెంపుల్ బయట ఫ్రీగా ఇస్తారు, వాళ్ళే మనకు టై చేస్తారు. షోల్డర్స్ కంపల్సరీ కవర్ చేయాలి.
So, after a great temple visit, we visited, last but not the least, డే ఎండింగ్లో గ్రాండ్ ఫినాలే లాగా తెన్యున్గిన్ వాటర్ఫాల్. ఈ తెన్యున్గిన్ వాటర్ఫాల్ చాలా ఫేమస్ ఉబుడ్లో, మోస్ట్ ఫేమస్ వాటర్ఫాల్. ఈ వాటర్ఫాల్ చాలా పవర్ఫుల్, చాలా లౌడ్. సో తెగెన్యుంగన్ అనే నేమ్ ర్యాండమ్ కాదు. ఇది లోకల్ బాలినీస్ లాంగ్వేజ్లో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అని. దీన్ని చాలా రెస్పెక్ట్తో ఒక సాక్రెడ్ ప్లేస్లా చూస్తారు ఇక్కడ లోకల్స్. దీని వెనకాల ఒక స్పిరిచువల్ స్టోరీ ఉంది. సో ఆ సీక్రెట్ స్టోరీ ఏంటంటే, బాలినీస్ బిలీఫ్ ప్రకారం ఈ వాటర్లో లార్డ్ శివ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. అందుకే లోకల్స్ ఇక్కడ వాటర్ని ప్యూరిఫికేషన్ కోసం యూస్ చేస్తారు. వాటర్, సౌండ్, కూల్ మిస్ట్, నేచర్ పవర్, ఇక్కడ నిల్చుంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా వాష్ అయిపోతుంది. ఈ వాటర్ ఫాల్ పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. సో వాటర్ ఫాల్ ప్లస్ టెంపుల్ కాంబో యాక్సిడెంటల్ కాదు. బాలినీస్ బిలీఫ్ ప్రకారం ఎర్త్ అంటే రాక్స్, వాటర్ అంటే వాటర్ ఫాల్, ఎయిర్ అంటే మిస్ట్ అండ్ బ్రీజ్, ఈ 3 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయితే లైఫ్లో హార్మనీ వస్తుంది అని వీళ్ళు నమ్ముతారు. అలా వాటర్ ఫాల్స్ చూస్తూ టైం పాస్ చేసి we ended our day. Thanks for watching, guys. See you in next vlog very soon. Bye.